పొదిని రాంబాబు గారు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చారు, ఒంగోలు పక్కన దగ్గర నుంచి. వారు 3 రోజుల క్రితం నుంచి చాలా నా ఫోటో తీసుకుని వాళ్ళ దాంట్లో కాల్ రెడీగా పెట్టుకుని కాడి నుంచి చాలా బాగుందని చెప్పి, చేతి నిండా డబ్బులు కూడా వచ్చాయని చెప్పి అదృష్టరత్నం పెట్టుకోవడానికి వచ్చారు. నా ఫోటో పెట్టుకుని కాడి నుంచి బాగా ఉందంటే డబ్బులు కూడా వచ్చినాయి, అందుకని పెట్టుకెళ్ళడానికి వచ్చానని చెప్పి ఆయన వచ్చారు. అయ్యా డబ్బులు ఇవ్వండి. అయ్యా నా ఫోటో పెట్టుకున్న కాడి నుంచి కోట్లు సంపాదించగలనని మీకు నమ్మకం వచ్చేసిందా? వచ్చింది సార్. అన్ని రకాలుగా బాగా జరుగుతుందా? కన్ఫామ్. అయ్యా ఏమేం జరిగింది అది పెట్టుకున్నాక చెప్పండి. పెట్టుకున్న కాడి నుంచి నాకు డబ్బులు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇంతకుముందు ఎక్కడ అడిగిన రూపాయి కూడా దొరకలేదు. ఫోటో పెట్టుకున్నాక డబ్బులన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి. మళ్ళీ 100 కోట్లకి చేరుకుంటానే ధైర్యం వచ్చేసింది. అందుకని 1000 కిలోమీటర్ల నుంచి వచ్చారు మీరు. మీరు అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ చాలా బాగా జరుగుద్ది, రోజు మంచిగా జరుగుద్ది, అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు అనుకునే స్థితి కంటే 100 రెట్ల స్థితికి ముందుకు వెళ్ళగలుగుతారు. అదృష్టం ఉన్న చోట ప్రతిరోజు మంచి జరుగుద్ది, ప్రతి క్షణం మంచి జరుగుతుంటుంది, డబ్బులు వస్తుంటాయి, సుఖాలు జరుగుతుంటాయి. మనమే కాదు, మన బంధువులందరూ కూడా బాగుపడతారు. మన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. రోజు ఒక అద్భుతం జరుగుతుంటుంది, అదృష్టాలు జరుగుతుంటాయి. మీరు అనుకునేది జనరల్గా ఇప్పుడు డబ్బు కోసం ఒకటే మీరు ఎదురు చూసేది, కానీ డబ్బులు ఒకటే కాదు, ఇది పెట్టుకున్న తర్వాత అనేక రకాలైన ఆదాయాలు, అంటే ఆరోగ్యం కావచ్చు, ఇల్లు కావచ్చు. ఇది పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా గ్యారంటీగా సొంత ఇంట్లోనే ఉంటారు, అసలు సమస్య లేదు, సొంత ఇంట్లోనే ఉంటారు, సొంత డబ్బులు ఉంటాయి, భార్య పిల్లలు, సుఖము, సంతోషము, ఆరోగ్యము, చదువు, విదేశీయానము, రోజు ఒక పండగలాగా తయారవుతూ ఉంటుంది. ఎప్పుడు అన్ని రకాలుగా మంచి జరుగుద్ది స్వామి. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఇక నాకు నమ్మకం వచ్చింది అయ్యా, ఇంకంతా చాలా మంచిగా జరుగుద్ది స్వామి. శుభం భూయాత్.